వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది 7 ముక్తి స్థలాల్లో ఒకటిగా భావించబడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆత్మలింగంగా కొలువైన పుణ్యక్షేత్రమే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. అరేబియా మహాసముద్రం ఒడ్డున పరమ పావనమైన క్షేత్రంగా భక్తకోటి దర్శించుకునే మురుడేశ్వర ఆలయంలో గోకర్ణం కథని కళ్ళకి కట్టినట్టుగా చూపించే భూ కైలాస కేవ్ మ్యూజియం ఉంది. ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ పెద్దలకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు మాత్రమే. రండి, నాతో పాటు మీరు కూడా ఈ రంగురంగుల బొమ్మలన్నీ కళ్ళారా చూస్తూ గోకర్ణం కథని విని పునీతులు కండి. బ్రహ్మమానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వవసుడు. అతడికి రాక్షస రాకుమారి అయిన కైకసికి జన్మించి లంకాధీశుడిగా దశకంఠుడిగా ప్రసిద్ధి చెందిన రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అతని తల్లి కైకసి కూడా ఆ పరమేశ్వరుడి భక్తురాలే. ప్రతిరోజు ఆవిడ తన కొడుకైన రావణుడి శ్రేయస్సుని కోరి సముద్రం ఒడ్డున ఇసుకతో చేసిన శివలింగానికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది. రావణుడు ముల్లోకాలని జయించేంతటి శక్తివంతుడు కావటానికి అతడి తపశ్శక్తి మాత్రమే కాక కైకసి చేసే పూజలు కూడా అని గ్రహించిన దేవేంద్రుడు ఆవిడ పూజించే సైకత లింగాన్ని సముద్రపు అలలలో కొట్టుకుపోయేలా చేస్తాడు. దాంతో బాధపడిన కైకసి తన కుమారుడైన రావణుడితో మహాదేవుని ఆత్మలింగాన్ని తెచ్చి లంకలో ప్రతిష్ఠించమని కోరుతుంది. దాంతో తల్లి కోరికను తీర్చటానికి రావణుడు కఠోరమైన తపస్సును చేయటానికి బయలుదేరతాడు. రావణుడు ఆత్మలింగాన్ని సాధిస్తే అతడి అరాచకాలు మరింతగా పెరిగిపోతాయని భావించిన నారదుడు, దేవతలు విష్ణుమూర్తికి ఆ విషయాన్ని విన్నవించుకుంటారు. రావణుడి ఘోర తపస్సుకు మెచ్చి సరిగ్గా శివుడు ప్రత్యక్షమయ్యే సమయానికి విష్ణుమాయ వల్ల రావణుడు తను ఏం కోరాలని తపస్సు చేశాడో మర్చిపోయి శివుడి పక్కనే ఉన్న పార్వతీదేవిని చూసి తనకి ఆమెను ప్రసాదించమని కోరతాడు. శివుడు చిరునవ్వుతో తీసుకెళ్ళు అనగానే రావణుడు సంతోషంగా పార్వతీదేవిని తీసుకుని లంకకి బయలుదేరతాడు. ఆ దారిలో రావణుడికి కనిపించిన నారదుడు, అదేంటి రావణ, నువ్వు పార్వతి అనుకుని ఉగ్ర కాళి శక్తిని తీసుకెళ్తున్నావేంటి అని అడిగితే వెనక్కి చూసిన రావణుడు భీకర రూపంలో ఉన్న శక్తిని చూసి నివ్వెరపోయి ఆమెని వదిలేసి మోసం జరిగింది అని గ్రహిస్తాడు. నారదుడు అసలైన పార్వతీదేవి కైలాసంలో లేదు, పాతాళంలో ఉంది అని చెప్పగానే రావణుడు పాతాళానికి వెళ్లి అక్కడ రాక్షస రాజైన మాయాసురుడి కూతురైన మండోదర్ని చూసి ఆమె పార్వతీయే అని భ్రమించి పెళ్లి చేసుకుని సంతోషంగా లంకకి తీసుకెళ్తాడు. కాని కైకసి రావణుడిని ఆదరించకపోగా నువ్వు వెళ్లిన పనేంటి, చేసిన పనేంటి అని నిలదీసి శివుడి ఆత్మలింగాన్ని నువ్వు సాధించేదాకా నిరాహార దీక్షని చేస్తాను అని కోప్పడుతుంది. విష్ణుమాయ వల్లే అదంతా జరిగిందని అర్థం చేసుకున్న రావణుడు శివుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సుని మొదలు పెడతాడు. భక్త సులభుడైన శంకరుడు రావణాసురుడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే రావణాసురుడు పరమేశ్వర నీ ఆత్మలింగాన్ని ప్రసాదించమని కోరతాడు. దాంతో పరమేశ్వరుడు తప్పనిసరిగా తన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తూ ఒక నియమాన్ని వివరిస్తాడు. ఆ నియమం ప్రకారం లంకా నగరానికి చేరేదాకా ఆత్మలింగాన్ని నేల మీద ఎక్కడా దించకూడదు. అలా చేస్తే ఎక్కడైతే ఆత్మలింగం నేలని తాకుతుందో అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అని శివుడు రావణుడిని హెచ్చరిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న నారదుడు రావణాసురుడికి ఆత్మలింగం దక్కకూడదు అనుకుని వినాయకుడికి జరిగిందంతా చెప్పి సహాయం చేయమని కోరతాడు. విషయం అర్థమైన వినాయకుడు కావాలనే ఒక పశువులని మేపుకొని బాల బ్రాహ్మణుడి రూపంలో రావణాసురుడు వచ్చే దారికి ఎదురుగా వెళ్తాడు. ప్రతిరోజు ఉదయ సంధ్యలలో తప్పకుండా సంధ్యావందనం చేసి గొప్ప నిష్ఠాగరిష్ఠుడైన రావణుడు సాయంత్రం వేళకి గోకర్ణ తీరంలో సముద్ర ప్రాంతంలో నడుస్తూ ఉన్నాడు. విష్ణుమాయ వల్ల మిట్ట మధ్యాహ్నమే సూర్యాస్తమయం కాబోతున్నట్టు రావణుడికి కనిపించింది. చేతిలో ఆత్మలింగం ఉంది. సూర్యుడికి దోసిలితో అర్ఘ్యం సమర్పించి సంధ్యావందనం ఎలా చేయాలా అని రావణుడు
ఆలోచిస్తూ ఉండగా బాలుడి రూపంలో ఉన్న గణేశుడు అక్కడికి చేరతాడు. అతడిని చూసి రావణుడు, బాలక, కాసేపు ఈ శివలింగాన్ని నువ్వు నీ చేత్తో పట్టుకో, ఈలోగా నేను సముద్ర స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకుని వస్తాను అని అడుగుతాడు. బాలకుడి రూపంలో ఉన్న గణేశుడు, అమ్మో, అంత బరువైన లింగాన్ని నేనెలా మోస్తాను, నా వల్ల కాదు అంటే రావణాసుడు బతిమాల్తాడు. అప్పుడు గణేశుడు, సరే, నేను ఎంతసేపు మోయగలనో అంతసేపే మోస్తాను. నా వల్ల కానప్పుడు నేను 3 సార్లు రావణ 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 అని పిలుస్తాను. ఈలోగా నువ్వు రావాలి, లేకపోతే ఆత్మలింగాన్ని నేల మీద పెట్టి నా దారిన నేను వెళ్లిపోతాను అని చెప్తాడు. అలా చేయొద్దని రావణుడు త్వరగా వచ్చేస్తానని సంధ్యావందనం చేసుకోవటానికి సముద్రంలోకి వెళ్తాడు. రావణుడు భక్తి శ్రద్ధలతో సంధ్యావందనం చేస్తుండగా శివలింగాన్ని మోయలేనట్టు నటిస్తూ రావణ 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 అని 3 సార్లు పిలుస్తాడు గణేశుడు. దాంతో రావణుడు కంగారుతో పరుగున వచ్చేలోగా గణపతి భట్టు రూపంలో ఉన్న గణేశుడు ఆత్మలింగాన్ని కావాలనే నేల మీద పెట్టేస్తాడు. అది చూసిన రావణుడు ఆగ్రహంతో ఆ బాలుడిని కొట్టి చంపబోతే నారదుడు వచ్చి బాలహత్య చేయటం మహాపాపం అని వారిస్తాడు. ఆత్మలింగాన్ని భూమి మీద నుంచి తీయాలనే సంకల్పంతో రావణుడు ఓం నమ శివాయ అని ప్రార్థిస్తూ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆత్మలింగం భూదేవి ఆకర్షణ శక్తి వలన అంగుళం కూడా కదలదు. ఆత్మలింగం లేనిదే లంకా నగరం చేరుకోనంటూ రావణుడు తన శక్తినంతా ప్రయోగించి ఆత్మలింగాన్ని పెకలించబోతాడు. ఒక్కో ప్రయత్నానికి ఆత్మలింగం కొంచెం కొంచెంగా పెద్దతవుతూ ఉంటే రావణుడు నిర్ఘాంతపోతాడు. చివరికి సముద్ర తీరంలో ఇసుకలో ఆత్మలింగం కూరుకుపోతుంది. దాంతో ఖిన్నుడైన రావణుడు శివలింగానికి తన తలని కొట్టుకుని ప్రాణాలు వదలపోతే పార్వతీ సమేతంగా శివుడు ప్రత్యక్షమై అమేయమైన భక్తితో నన్ను మెప్పించావు, శాంతించు అని వారించాడు. అలా రావణాసురుడు ఆత్మలింగాన్ని పైకి లేపటానికి ప్రయత్నించిన ప్రదేశమే గోకర్ణంగా ఆత్మలింగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. కఠోరమైన తపశ్శక్తితో సాధించిన ఆత్మలింగాన్ని నేలపైన పెట్టాడనే కోపంతో రావణాసురుడు వినాయకుడి తలపైన మొట్టికాయ వేశాడట. దానివల్లే మహాగణపతి విగ్రహం తల మీద ఇప్పటికీ సొట్ట కనిపిస్తుంది అని చెప్తారు. రావణాసురుడు ఆత్మలింగాన్ని పెకలించే క్రమంలో కొన్ని వస్తువులు ఆ చుట్టుపక్కల పడ్డాయిట. అలా ఒక్కో వస్తువు పడిన ప్రదేశంలో ఒక్కో శివలింగం వెలిసిందట. గోకర్ణంలోని ఆత్మలింగంతో ముడిపడిన గోకర్ణము, సజ్జేశ్వరు, దారేశ్వరు, గుణవంటేశ్వరు, మురుడేశ్వరు అనేవే శివ పంచక్షేత్రాలు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూశారుగా, మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.